కుక్కతోక ఎప్పుడూ వంకరే, అది ఎప్పటికీ మారదు. ఈ మాట పాకిస్తాన్కి, ఆ దేశ క్రికెట్ బోర్డుకి సరిగ్గా సరిపోతుంది. ఐసీసీ బంగ్లాదేశ్ ని వరల్డ్ కప్ నుండి తీసేయగాని పాకిస్తాన్ బంగ్లా మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు, బంగ్లాదేశ్ ఆడకపోతే మేం ఆడం ఈ విషయంగా ప్రధానితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కొంచెం షో ఆఫ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి మేం వరల్డ్ కప్ ఆడతాం, కానీ ఇండియాతో జరిగే ఒక్క మ్యాచ్ ని మాత్రం ఆడమని చెప్పి పెద్ద దుమారం రేపింది. ఇక ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ తన చెత్త బుద్ధిని చూపిస్తూ మేము ఇండియాతో కూడా మ్యాచ్ ఆడతాం కానీ అంటూ ఒక చెత్త కండిషన్ పెట్టింది. అది విన్న ఐసీసీ పాకిస్తాన్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయింది. అయితే ఇండియాతో మ్యాచ్ ఆడడానికి పాకిస్తాన్ పెట్టిన ఆ కండిషన్ ఏంటి? ఐసీసీ దానికి ఒప్పుకోపోతే ఏం జరుగుతోంది? ఐసీసీ పాకిస్తాన్ మీద ఎన్ని వేల కోట్ల రూపాయల ఫైన్ అయిపోతోంది? మ్యాచ్ ఆడని దానికి పాకిస్తాన్ టీం ఎందుకు ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది? అసలు పాకిస్తాన్ ప్లాన్ ఏంటి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ T20 వరల్డ్ కప్ లో తాము బంగ్లాదేశ్ కి మద్దతుగా ఇండియాతో ఆడబోయే మ్యాచ్ ని బాయ్కట్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. ఇక ఈ విషయంగా మన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ 4 రోజుల పాటు ఈ అంశంపై స్పందనలు చూసిన తర్వాత పీసీబీ తమ నిర్ణయం మార్చుకుంటుంది. ఇందులో కొత్తేమీ లేదు. పాక్ క్రికెట్లంతా రిటైర్మెంట్ ప్రకటించడం, కొద్ది రోజులకి అభిమానులు మా ఆటను ఇంకా చూడాలనుకుంటున్నారంటూ రిటైర్మెంట్ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. మ్యాచ్కి ముందు రోజు వాళ్ళు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఇదే జరిగేలా కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు ఇండియాతో మా టీమ్ మ్యాచ్ ఆడదు అని చెప్పిన పాకిస్తాన్ ఇప్పుడు మాట మార్చింది అని సమాచారం. పాకిస్తాన్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడనుంది, బట్ ఆన్ వన్ కండిషన్. అదేంటంటే ఐసీసీ కనుక బంగ్లాదేశ్ ని మళ్ళీ వరల్డ్ కప్ తిరిగి ఆడనిస్తే పాకిస్తాన్ టీం ఇండియాతో మ్యాచ్ ఆడాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అయితే ఈ విషయంగా పాక్ పెట్టిన కండిషన్ కి ఐసీసీ ఒప్పుకుంటుందా లేదా అనే విషయం మనకి తెలియదు, కానీ పాకిస్తాన్ మాత్రం ఐసీసీ తమ కండిషన్ కి ఒప్పుకుంటుందని ఫిక్స్ అయినట్టుంది. ఎందుకంటే రీసెంట్ గా పాకిస్తాన్ బోర్డు రిలీజ్ చేసిన ఒక వీడియో ఫుటేజ్ లో పాకిస్తాన్ క్రికెట్ టీం మొత్తం తమ వరల్డ్ కప్ జెర్సీలో లాహోర్ లోని తమ హోటల్ నుండి బస్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నట్టుంది. అయితే ఇండియాతో మ్యాచ్ ఆడము అనే ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటే పీసీబీ ఇప్పటివరకు ఐసీసీకి అధికారికంగా ఈమెయిల్ చేయలేదు. ఇది ఒక రకమైన ఈమెయిల్ డ్రామా అని, ఉద్దేశపూర్వకంగానే వారు సమాచారం ఇవ్వడం లేదని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కోసం కావాలని ఏదో చేస్తుంది, కానీ పాక్ ఖచ్చితంగా ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది. లేదంటే ఐసీసీ పాకిస్తాన్ ను ఈ క్రికెట్ మ్యాచ్ ఆడనివ్వదు. అలాగే పాకిస్తాన్ బోర్డు ఐసీసీకి దాదాపు 2,500 కోట్ల రూపాయల నష్టపరిహారం కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ మీద చాలా కఠినంగా ఉంటుంది. దానివల్ల పాకిస్తాన్ బోర్డుకి ఎంత నష్టం జరుగుతుంది వాళ్ళకి బాగా తెలుసు. 2012 నుండి ఇండియా మరియు పాకిస్తాన్లు ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లలో పాల్గొనలేదు. దానివల్ల ఆ రెండు టీమ్స్ కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లో మాత్రమే ఆడుతూ ఉంటాయి. కానీ గత సంవత్సరం సంతకం చేయబడిన ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఐసీసీ ఈవెంట్ నిర్వహించినప్పుడు రెండిటి మధ్య మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించబడతాయి. అటువంటి వేదికలో భారతదేశంలో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ టోర్నమెంట్లో పరస్పర చర్యకి ఆహ్వానించే ఒక ఉదాహరణ సృష్టించే ప్రమాదం ఉంది. క్రికెట్ ప్రపంచంలో ఈ గొడవకి పునాది కేవలం పాకిస్తాన్ దగ్గరే మొదలు కాలేదు. దీనికి ముందు బంగ్లాదేశ్ కూడా ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. భారత్ పై ఉన్న కోపంతో 2026 T20 ప్రపంచ కప్ ని బంగ్లాదేశ్ ఇప్పటికే బహిష్కరించింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ పాకిస్తాన్ కూడా భారత్ లో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలకమైన గ్రూప్ మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయానికి పాకిస్తాన్ చెబుతున్న కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇటీవల భారత్తో తెగిపోయిన సంబంధాలు, మైదానంలో భారత క్రికెటర్లు తమ ఆటగాళ్లతో కనీసం కరచాలనం చేయడం లేదని, వీటన్నిటికీ మించి భారత్తో మ్యాచ్ ఆడితే తమ ఆటగాళ్లకి భద్రత ఉండదని వారు వాదిస్తున్నారు. నిజానికి శ్రీలంక వంటి తటస్థ వేదికపై కూడా భద్రత లేదని చెప్పడంపై క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవ అంతా ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2026 T20 ప్రపంచ కప్కి భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో తలపడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై దాడులు పెరగడం, అక్కడి నాయకులు భారత్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుండి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని తొలగించాలని డిమాండ్ పెరగడం, బీసీసీఐ కార్యదర్శి దానిని అధికారికంగా ప్రకటించడం
మంట పుట్టించింది. దీనికి నిరసనగా తమ మ్యాచ్ల్ని భారత్ నుండి శ్రీలంకకి మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబట్టింది. ఐసీసీ అందుకు నిరాకరించడంతో బంగ్లాదేశ్ని టోర్నీ నుండి తొలగించి వారి స్థానంలో స్కాట్లాండ్ని చేర్చారు. సరిగ్గా ఇక్కడే పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్కి మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని మొదట బెదిరించిన పాకిస్తాన్ ఆ తర్వాత మాట మార్చి కేవలం భారత్తో మ్యాచ్ ఆడబోమని చెబుతోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్వాలిఫై అయిన ప్రతి జట్టు అన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. కానీ తమకి నచ్చిన మ్యాచ్ మాత్రమే ఆడతామనడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఇక్కడ మనం ఆర్థిక పరమైన అంశాల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారత్ పాక్ మ్యాచ్ అంటే అది కేవలం ఒక ఆట కాదు, అది ఒక భారీ వ్యాపారం. ఈ ఒక్క మ్యాచ్ విలువ దాదాపు 2,200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 10 సెకండ్ల ప్రకటన కాలం కోసం కంపెనీలు దాదాపు 40 లక్షల రూపాయలు చెల్లిస్తాయి. ఈ మ్యాచ్ రద్దయితే కేవలం ప్రసారకర్తలకే 250 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోంది. ఐసీసీకి వచ్చే మొత్తం ఆదాయంలో 40% కంటే ఎక్కువ కేవలం భారత్ పాక్ మ్యాచ్ల నుండే వస్తుందని మనకు తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ మొండిగా వ్యవహరించి మ్యాచ్ ఆడకపోతే ఆ నష్టాన్ని వారి నుంచి ఐసీసీ వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంత ఆర్థిక నష్టాన్ని భరించే కెపాసిటీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఉందా? పీసీబీ వార్షిక ఆదాయమే కేవలం 324 కోట్ల రూపాయలు. అలాంటిది 2,200 కోట్ల రూపాయల నష్టానికి వారు ఎలా బాధ్యత వ్యవహరిస్తారు? ఆర్థికంగా బలంగా ఉన్న బీసీసీఐపై దీని ప్రభావం పెద్దగా ఉండదు. కానీ పీసీబీ మాత్రం తీవ్రమైన సంక్షోభంలో పడిపోతుంది. భారత వెటర్నరీ క్రికెట్లు కూడా పాకిస్తాన్ నిర్ణయంపై మండిపడుతున్నారు. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కాబట్టి భద్రత లేదని తప్పించుకుంటున్నారు. అదే సెమీఫైనల్లోనో లేక ఫైనల్ లోనో భారత్ ఎదురైతే అప్పుడు కూడా బాయ్కట్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సైతం భారత్తో తలపడాలంటే పాకిస్తాన్ భయపడుతోందని, అందుకే ఈ కుంటి సాకులు చెప్తోందని ఘాటుగా విమర్శించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ ఆడకపోయినా భారత జట్టు మైదానానికి వెళ్లాల్సి ఉంటుంది. రిఫరీ అధికారికంగా ప్రకటించిన తర్వాతే మ్యాచ్ రద్దవుతుంది. ఇప్పుడు భారత్కి 2 పాయింట్లు లభిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఐసీసీ ఇప్పటికే పీసీబీని గట్టిగానే హెచ్చరించింది. ఎంపిక చేసుకున్న మ్యాచ్లో మాత్రమే ఆడతామంటే టోర్నీ విశ్వసనీయత దెబ్బతింటుందని, ఇది పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుకే ముప్పు అని స్పష్టం చేసింది. భారతీయ విధానాల వల్ల ప్రభుత్వ జోక్యం ఉండడాన్ని గౌరవిస్తాం, కానీ అది క్రికెట్ వ్యవస్థని దెబ్బతీయకూడదని ఐసీసీ పేర్కొంది. టోర్నీలో మ్యాచ్ ఆడకపోతే కేవలం పాయింట్లు మాత్రమే కాదు, రన్ రేట్ విషయంలో కూడా పాకిస్తాన్ వెనకబడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు శ్రీలంక చేరుకుంది, కానీ భారత్తో మ్యాచ్ విషయంలో మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పురుషుల జట్టు ఇలాంటి గందరగోళంలో ఉన్నప్పటికీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్ పాక్ మ్యాచ్ యథావిధిగా షెడ్యూల్ చేయబడింది. ఫిబ్రవరి 15న బ్యాంకాక్లో ఈ 2 జట్లు తలపడాల్సి ఉంది. దీని గురించి పీసీబీ ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అంటే ఒకే రోజు ఒకే జట్టు ఆడుతుందని, మరో జట్టు ఆడదని చెప్పడం వెనుక ఉన్న తర్కం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా మాట్లాడుతూ తాము బోర్డు మరియు ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే నడుచుకుంటామని, ఇతర 3 గ్రూప్ మ్యాచ్ల్లో గెలిచి తదుపరి రౌండ్కి వెళ్లడాన్ని ప్రయత్నిస్తామని తెలిపారు. ఐసీసీ మాజీ అధికారి సమీ ఉల్ హసన్ బర్నే మాత్రం బీసీసీఐ మీద నిందలు వేస్తున్నారు. ముస్తాఫిజుర్ రెహమాన్ని తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా ప్రకటించకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవే చిన్న విషయాలు తర్వాత పెద్ద ఉద్రిక్తతలకి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక లోతైన చర్చలు జరిగి ఉంటాయని, వారు న్యాయ నిపుణులతో కూడా సంప్రదించి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ క్రికెట్ బోర్డులన్నీ ప్రభుత్వ నిర్ణయాలకి అనుగుణంగానే నడుచుకోవాల్సి వస్తుందని ఇది మరోసారి రుజువైంది. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఈ మ్యాచ్ ని బహిష్కరిస్తే క్రికెట్ చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోతుంది. 2021 టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో 16 కోట్ల మంది వీక్షించారు. ఇంతటి ఆదరణ ఉన్న మ్యాచ్ ని రాజకీయ కారణాలతో రద్దు చేయడం అనేది క్రికెట్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లడమే అవుతుంది. ఐసీసీ కూడా ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి అందరికీ ఆమోద్యయోగమైన పరిష్కారాన్ని కనుగొనాలని కోరుకుందాం. ముగింపుగా చూస్తే పాకిస్తాన్ తీసుకునే నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికంగా పీసీబీ కుప్పకూలే ప్రమాదం ఉంది. క్రీడాపరంగా పాకిస్తాన్ జట్టు పరువు పోయే అవకాశం ఉంది. సునీల్ గవాస్కర్ చెప్పినట్టుగా వారు మళ్ళీ యూటర్న్ తీసుకొని మ్యాచ్ ఆడతారని ఆశిద్దాం. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉన్నా మైదానంలో ఆటగాళ్లు తలబడినప్పుడు వచ్చే ఆ కిక్కే వేరు. భారత్ పాక్ మ్యాచ్ అంటే అది కేవలం 2 జట్ల మధ్య పోరాటం కాదు, అది ఒక ఎమోషన్. ఈ ఎమోషన్ని రాజకీయాలకి బలి చేయకుండా క్రీడా స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఏదేమైనా ఫిబ్రవరి 15న ఏం జరుగుతుందో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.